అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. ప్రతి సోమవారం ఇవి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గాని, మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వాళ్ళు వారంలో ఒకరోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తుంటారు. అలాగే రాష్ట్ర టీడీపీ కార్యాలయం, కేంద్ర కార్యాలయంలో కూడా ఇవి ప్రజా దర్బార్ పేరిట నిర్వహిస్తుంటారు. ఇన్ని విధాలుగా నిర్వహిస్తున్నా కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? నిన్న ఇటీవల 2 రోజుల క్రితం నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో. ఆ ఒక్క చోటకి లోకేష్ 5 గంటలున్నారు ఆ కార్యక్రమానికి. దాదాపు 4,000 మంది అర్జీలు ఇవ్వటానికి వచ్చారు. మరి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇన్ని చోట్ల జరుగుతున్నా గానీ, ఒక లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కి అంతమంది రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే కింది స్థాయిలో సమస్యలు పరిష్కరించబడటం లేదు కాబట్టి, నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కి అన్ని వేల సంఖ్యలో అర్జీలొచ్చాయి. మరి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు. ప్రతి అర్జీదారుడికి న్యాయం జరగాలని చెప్తారు. కానీ వాస్తవానికి జరుగుతుందా? ఎన్ని రీవెరిఫికేషన్ అవుతున్నాయి? ఎందుకంటే ఇది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో దీనిపై చాలా విమర్శలైతే వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి చాలా అర్జీలు అక్కడనే పేరుకుపోయాయి. సరైన విధానం దీని మీద ముఖ్యమంత్రి పెట్టాలి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం స్పందన కార్యక్రమం తీసుకుంది. దీన్నే ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చారు. గతంలో అధికారులు వ్యవహరించిన తీరు అర్జీదారుడికి ఫోన్ చేసి మరి మీ సమస్య పరిష్కరించబడిందా? అధికారి మీ పట్ల ఎలా వ్యవహరించారు? అన్ని వివిధ కోణాల్లో అర్జీదారుడి పట్ల సంతృప్తి చెందితేనే మా బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఈ ప్రభుత్వంలో అలాంటిది ఎక్కడా కనిపించట్లేదు. అర్జీదారుడు ఈ పరిష్కారంపై సంతృప్తి చెందాడా అని వివిధ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫోన్ చేసి మరి ఆ అభిప్రాయం తీసుకున్న సందర్భాలు లేవు. గతంలో సచివాలయ శాఖ సంబంధించిన మహిళా పోలీసులు గాని, ఎవరైతే అర్జీదారుడు ఉన్నారో వారికి ఫోన్ చేసి సచివాలయం దగ్గరికి రండి. మీరు ఇలా సమస్యని అర్జీ పెట్టుకున్నారు కదా స్పందనలో. మీరు దీనిపై సంతృప్తి చెందారా అని మన వేలిముద్రలు కూడా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఎక్కడా కూడా కనబడట్లేదు. ఫోన్ కాల్ చేసి మీ సమస్య పరిష్కరించబడిందా అని అడుగుతున్నారు తప్పితే, మళ్ళీ అది ఎప్పుడు పరిష్కరిస్తారో కూడా చెప్పటం లేదు. ఇది కింది స్థాయిలో ఇలా ఉంది. ఇలా ఉంది కాబట్టే నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కి అన్ని వేల సంఖ్యలో అర్జీలు వెళ్ళాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతి నెల ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. ఏ ఏ రోజుల్లో ఏ ఏ మంత్రి ఉంటారు, ఏ ఎమ్మెల్యే ఉంటారు, వినతులు స్వీకరిస్తారు. అక్కడికి ఈ రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడికి వెళ్తారు. వాళ్ళేమంటారు? మీ ఎమ్మెల్యే దగ్గరికెళ్లారా అంటారు ఫస్ట్. ఆ విషయం తెలియక చాలామంది కేంద్ర కార్యాలయానికి వెళ్ళిపోతుంటారు. అక్కడ వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? ఈ సమస్యపై మీరు ముందు మీ ఎమ్మెల్యేని కలిసారా అంటారు. వాళ్ళు అనంతపురం నుంచి రాని, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచైనా రాని. కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టైనా రాని. మీ ఎమ్మెల్యే దగ్గరికెళ్లారా అంటారు. ఆ విషయం ఎవరికీ తెలీదు. ఎమ్మెల్యే పలానా చోట ఈ గ్రీవెన్స్ డే నిర్వహిస్తుంటారని చాలామందికి తెలీదు. కలెక్టర్ దగ్గరికెళ్తున్నారు, ఎమ్మెల్యే దగ్గరికి ఎళ్తున్నారు. కానీ అవి ఎంత స్థాయిలో అమలవుతున్నాయి? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇవన్నీ జరిగితే నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కి 4,000 అర్జీలు ఎందుకొస్తాయి? దీనికి కారణం ఎవరు? ప్రజాప్రతినిధులు కాదా? ఎప్పుడైతే సమస్యలొచ్చాయో అదే రోజు స్థానిక నాయకులతో చర్చించి వీళ్ళ సమస్యని పరిష్కరించండి అని ఆదేశాలిస్తే ఈ ఈ స ఈ సంఖ్యలో
ఈ స్థాయిలో అర్జీలు నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కి వెళ్ళవు కదా! గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, ఈ ప్రభుత్వం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్ల ఎలా వ్యవహరిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంతిమంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ఉంది. కానీ అధికారుల అలసత్వం కారణంగా ఇవి పూర్తిగా బా అర్జీదారుడికి న్యాయం అందటం లేదనే విమర్శ ఉంది. గతంలో ఇదే ప్రజా సమస్యల పరిష్కార వేదికపై నివేదికలు కూడా వచ్చాయి. ఏ శాఖల పట్ల అర్జీదారుడు ఎంత సంతృప్తిగా ఉన్నాడన్నపై నివేదిక కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాప్రతినిధులకి ఒక వార్నింగ్ ఇచ్చారు. ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే ఖచ్చితంగా నిర్వహించాలి. ఆ ఎమ్మెల్యేలు, ఆ స్థానిక నియోజకవర్గాల్లో. అదే రోజు స్థానిక నాయకులతో కలిసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మీ ఆదేశాలు ఉండాలి అంటూ సూచించారు. మీరు ఖచ్చితంగా పరిష్కరించకపోతే నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కి ఇన్ని వేల సంఖ్యలో అర్జీలు వచ్చేవి కాదు కదా! అంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్ల అలాగే ఎమ్మెల్యేలు నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం పట్ల చాలా శ్రద్ధగా వహించాలి. లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి అనే డిమాండ్‌లు వస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం పట్ల ఎలా ఉంటుంది? ప్రజాప్రతినిధుల్లో మార్పు వస్తుందా? చూడాల్సి ఉంది. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.